తెలుసా? మీ బాధ భరించలేక. హల్లెలూయా. ఇంటికి రాగానే ఇంట్లో ఉన్న సమస్యలతో వాళ్ళు పొరపాడిపోతుంది. ముందు ఇంటికి రాగానే కడుపునప్పుడు అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలి, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది. ఆ ఇంట్లో అంటున్నా మన ఇంట్లో అంటే మనసులో పెట్టుకోండి. అంటే మనం చేసే భక్తి, పురుషుడు కానీ స్త్రీ కానీ, భక్తి అనేది బ్రతుకు మార్చాలి. ఇప్పుడు ఈయనకి మిమ్మల్ని అందరినీ పిలిపించి ఈ సత్యాన్ని తెలియజేసి మీ అందరికీ చక్కటి భోజనం పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? మిమ్మల్ని మరణము యేసుక్రీస్తు ఉంది. చప్పట్లు కొట్టండి. నీ పుట్టుక, నీ మరణము కూడా ఆయనతోనే ఉంది. క్రీస్తు శకము. కూర్చోండి. అయితే జాగ్రత్తగా వినండి. 1వ శతాబ్దంలో 17వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చారు. కానీ క్రైస్తవులు 1వ శతాబ్దంలో ఉన్నారు. మొట్టమొదటి క్రైస్తవులు అసలు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఏమో తెలుసా? ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, ఒరే మానవులు మాధవులు యేసుప్రభుని నమ్ముకుంటారు అనుకుంటారు చాలా మంది. కానీ మొట్టమొదటి యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు బ్రాహ్మణులు. మొట్టమొదటి యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు బ్రాహ్మణులు. తర్వాత క్షత్రియులు, రాజులు. మొట్టమొదటి యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు మానవులు మాధవులు కాదు, బ్రాహ్మణులు, రాజులు. ఎలా? నేనేమి అజ్ఞానంతో మాట్లాడలేదు. ప్రతిదీ మీకు డేట్ చెప్పమని చెప్తున్నాను మీకు. నేను దేవునికి స్తోత్రం కలుగుతున్నాను. 1వ శతాబ్దంలో ఈ దేశానికి 52వ సంవత్సరంలో ఒక భక్తుడు వచ్చాడు. కేరళ వచ్చాడు. ఆయన పేరు తోమా. ఈ దేశానికి 1వ శతాబ్దము 52లో కాంత రాసుకోండి. 1వ శతాబ్దం 52లో ఒక భక్తుడు వచ్చాడు. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒక ఆయన వచ్చాడు ఇక్కడికి. ఆయన పేరు తోమా. ఆయన ఈ కేరళ వచ్చినప్పుడు అక్కడ ఒక సరస్సులో బ్రాహ్మణులందరూ సూర్య నమస్కారం చేస్తున్నారు. సూర్య నమస్కారం చేస్తున్నప్పుడు ఈ భక్తుడు అక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తున్నారని అడిగాడు. అడిగితే మేము సూర్య నమస్కారం చేస్తున్నాం అన్నారు. అప్పుడు ఆయన అన్నారు, మీరు తప్పు చేస్తున్నారని చెప్పారు. తప్పు ఏంటి? మనకు వెలుగునిస్తున్నాడు కదా సూర్యుడు. అంటే వెలుగునిచ్చింది ఆయన కాదు, ఆయన సృష్టించిన వాడు ఉన్నాడు ఒక ఆయన. ఎవరిని సృష్టించిన వాడు? సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాల్ని, భూమిని, ఆకాశమును, సమస్తమును సృష్టించిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ఈ సృష్టిని సృష్టించాడు. మీరెందుకు సూర్య నమస్కారం చేస్తున్నారని అడిగారు. అవును, మనకున్నవి నక్షత్రాలు పాలపుంత. పాలపుంతలో సూర్యుడు ఒక గ్రహం, చంద్రుడు ఒక గ్రహం, భూమి ఒక గ్రహం. పాలపుంతలో కొన్ని వేల నక్షత్రాలు ఉన్నాయి. అందులో ఒక గ్రహం. దాన్ని సృష్టించిన వాడు దేవుడు. సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయి మనం సృష్టిని పూజిస్తున్నాం. వినండి జాగ్రత్తగా. మనం ఏం చేస్తున్నాం? నీరు ఆయన సృష్టి, భూమి ఆయన సృష్టి, ఆకాశం ఆయన సృష్టి, సూర్యచంద్ర నక్షత్రాలు ఆయన సృష్టి. దాన్ని సృష్టించిన వాడు ఉన్నాడు, సృష్టికర్త. ఆయన ఎవరో తెలుసుకోండి ఈరోజు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వారు సూర్య నమస్కారం చేస్తున్నప్పుడు మీరు ఎందుకు సూర్య నమస్కారం చేస్తున్నారు? మీరు చేసింది తప్పు. ఆయన దేవుడు సృష్టించిన సృష్టి సూర్యుడు, కానీ సృష్టికర్తను మీరు పూజించమన్నారు. అది ఎలా సాధ్యం అన్నారు? ఇదిగో మీరు అర్పణిస్తున్నారు, నీళ్లు వేస్తున్నారు, కింద పడిపోతున్నాయి. కానీ నేను నా దేవుడు సృష్టికర్త, నేను నీళ్లు వేస్తాను, అవి కింద పడవు, అక్కడే ఉండిపోతాయి అన్నాడు. అనగానే ఏం చూపించు అన్నారు.
అప్పుడు ప్రార్థన చేసి, అయ్యా ఈ ప్రజలు సత్యాన్ని తెలుసుకోవాలి, చీకటిలోంచి బయటికి రావాలి, నైనా నీ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రార్థన చేసి ఆ నీళ్ళు విసిరినప్పుడు అవి అక్కడే ఆగిపోయాయి. ఆగిపోయినప్పుడు 300 మంది బ్రాహ్మణులు 1వ శతాబ్దం 52లో 300 మంది బ్రాహ్మణులు ఒకేసారి రక్షణ తీసుకున్నారు. దాని పేరు బాప్టిజం. ఒకేసారి రక్షణ తీసుకున్నారు. రక్షణ అంటే ఏంటి తెలుసా? కులం మానడం, మతం మానడం కాదు, మనస్సు మానడం, బ్రతుకు మానడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి సీనియర్ పాస్టర్ గారు మన వాక్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఎంతవరకు విన్నారు? చాలా సంతోషం. ఈ కేకులో ఉన్న మాధుర్యం, తీపి రాబోయే సంవత్సరంలో మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఉన్న. ఓకే, ఈరోజు నాకు చాలా బాబు అపరా ఓకే.